ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మీ ఇద్దరిని చంపేసి మీకు పెడతాను పిండం. ఏంటమ్మా, కుటుంబ కలహాలుంటే కూర్చొని చర్చించుకోవాలి గాని ఏంటమ్మా ఇది? ప్రణయ్ అలిగి వెళ్ళాడో కోపంతో వెళ్ళాడో వెతికి తీసుకురావాల్సింది పోయి చచ్చిపోయాడని అసత్య ప్రచారాలు చేయడం ఏంటి? మేం కూడా మీ మాటలు నమ్మి రావడం మా బుద్ధి తక్కువ. పదండి పదండి. ఏ పంతులు, ఇందాక పిండం ఎగిరినట్టు నీ తలకాయ కూడా గాల్లో ఎగురుతుంది. వెళ్ళెక్కడిచే. శివాగ్ని, నేను నీ జోలికి రాలేదు. ప్రణయ్ కూడా నీ జోలికి రాలేదు. ఆస్తిలో వాటా కోసం ఇద్దరం రాలేదు. కాబట్టి నీ కుట్రలు కుతంత్రాలు ఆపేసాయి. ప్రణయ్ తిరిగొచ్చాక మీ ఇద్దరిని ఏం చేయాలి అనేది అతనే చూసుకుంటాడు. ఆ తర్వాత ఉంటుంది అసలు కథ. ఏంటి శివమ్మా, ఆ ప్రేమలా రెచ్చిపోతుంటే నువ్వు కొయ్యబారిపోయినట్టు నిలబడిపోయావేంటి? అవమానం జరిగింది మావయ్య. కానీ ఎక్కువ గొడవ చేస్తే వచ్చిన పెద్ద మనుషులకి మన మీద అనుమానం వస్తుంది. అందుకే ఆగాను. నేను మౌనంగా ఉండడానికి మరో కారణం ప్రణయ్ బతికే ఉన్నాడని ఖచ్చితంగా వాడు చెప్తున్నాడు కాబట్టి. ప్రణయ్ బతికే ఉంటే ఎక్కడున్నాడో, ఎందుకున్నాడో, అసలేమయ్యాడో? ఏంటమ్మా, ఈ సామాన్లను ఎవరు బయటపడేశారు? ఏమైందమ్మా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయలేదని ఇంటి ఓనర్ మనుషులు పెట్టి సామాన్లు బయట పడేయించాడమ్మా. ఇప్పుడెలా అక్క? ఇప్పుడేం చేద్దాం ప్రేమ? మనకేమీ దుఃఖం రావడం లేదేంటమ్మా? అది కూడా కష్టాల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుందమ్మా. ఎవడమ్మా ఇంటి ఓనరు? వెళ్ళి వాడిని మార్చిలో పడుకోబెట్టి తాళం వేస్తా. దెబ్బ గుండెకి తెస్తాడు. ఎక్కడుంటాడో చెప్పండి. మార్చురీలో. అదేంటమ్మా? నువ్వుండేది మార్చురీలో అనుకుంటున్నావా బైరాగి? కాదు, మేముండేదే మార్చురీలో.
ఈ వీధి నిండా సమాధులే. సమాధుల మధ్య మేం బతుకుతున్నాం. మా అమ్మని మా నాన్న దగా చేసిపోయాడు. మా ఆయన్ని దేవుడు నాకు దూరం చేశాడు. ఒంటరి ఆడవాళ్ళన్నా కనీసపు జాలి కూడా లేకుండా, ఒక 10 రోజులైనా టైం ఇవ్వకుండా ఇంటి ఓనర్ సామాన్లు బయట పడేశాడు. ఈ వీధి కన్నా మించిన శ్మశానం ఊరికి తూర్పు దిక్కును కూడా ఉండదు. టీను, అక్క అమ్మా, ఇక్కడి దాకా వచ్చాక ఆత్మగౌరవం అని అదని ఇదని వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కళేరాజు ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే ఉందాం. బైరాగి, అమ్మా. సాయం పట్టు. అలాగేనమ్మా. ఆ ఇంటి ఓనర్ వస్తాడేమో. రానివమ్మా. ఆడవాళ్ల చెంప దెబ్బలు, చీపురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాడు. బైరాగి. ఛీ, ప్రతిసారి కట్టిన చీరే కట్టాల్సి వస్తుంది. 3 లక్షలే? నీ ఊహకు కూడా అందనంత ఖరీదైన పట్టు చీర నీకెందుకు తెచ్చాననుకుంటున్నావు? ఆ బంగారంతో మాట్లాడించు. అది మాట్లాడగలదని నిరూపించు. అప్పుడిది నీకే. ఛ, ఇంత చిన్న పిల్లని నోరు విప్పేటట్టు చేయలేకపోతున్నానేంటి? లేదు, పట్టు చీర కోసమైనా పట్టు విడవకుండా ప్లాన్ చేయాలి. ఎలా చేయాలి? ఎస్, హలో స్టీఫెన్ సార్, నేను వార్డెన్ మాట్లాడుతున్నాను. మన హాస్టల్లో సీసీ కెమెరాలు 2 ఫిక్స్ చేశారు. ఆ 2 సరిపోవనిపిస్తోంది సార్. ఇంకొక సీసీ కెమెరా కావాలి సార్. స్టూడెంట్స్ రూమ్లో ఫిక్స్ చేయిద్దాం, పిల్లల సేఫ్టీ కోసం సార్. అలాగే. సీసీ కెమెరా ఫిక్స్ చేస్తే దాని గుట్టు బయటపడుతుంది. శివమా, ఈ తుపాకీ ఏంటి? అదృష్టానికి దురదృష్టానికి పరీక్ష పెట్టబోతున్నాను. హ, మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరీక్షలు పాఠాలు ఎందుకమ్మా? మావయ్య, చిన్నప్పటి నుంచి స్కూల్లో పరీక్షలు ఎందుకు పెడతారో తెలుసా? చదువుకున్నోడిని అడిగితే సమాధానం చెప్తాడమ్మా. ఏలి ముద్రగాని నాకేం తెలుసమ్మా? రోజు చదువుకునే పాఠాలైనా సరే మన మేధాశక్తి మెరుగుపడాలని, మన ఉనికిని మనం కోల్పోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనకి మనం పరీక్షలు పెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ అదృష్ట దురదృష్ట పరీక్ష పరమార్థం ఏంటమ్మా? ఇదేంటి శివమా? చెప్పాను కదా, అదృష్టానికి దురదృష్టానికి పరీక్షని. ఈ గన్లో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది. ఈ బుల్లెట్తో నువ్వు చేస్తావో ప్రణయ్ చేస్తాడో ఈ బుల్లెట్టే డిసైడ్ చేస్తుంది. అమ్మా శివమా, నీకు దండ పెడతా. వద్దమ్మా, అసలే ఓబులేసి తల్లి లేని బిడ్డ అనాథ అయిపోతాడమ్మా. నీ అదృష్టం బావుంటే ఓబలేసు తండ్రి మిగులుతాడు. అమ్మా, అసలే వాడు లోకం తెలియని బిడ్డ, జనాల్లో బతకలేడమ్మా. వద్దు శివమ్మా. ఎడారిలో వదిలేసిన బ్రతికే తెలివి నీది. నీ అదృష్టం బావుంటే బతుకుతావు. వద్దు వద్దు శివమా. శివమా, నీకు దండ పెడతానమ్మా. అమ్మో, వద్దమ్మా, నీకు దండ పెడతా. శివమా, నీ మావైనమ్మా. శివమా,
నీకు లక్కుంది మావయ్య. అమ్మో కొంచెం అయితే. ఇక్కడ మిస్ అయిన ఈ బుల్లెట్ ఎక్కడో ఉన్న ప్రణయ్ గుండెల్లో దింపుతాను. ఆయన కూడా ఇలాగే నా కళ్ళ ముందు యాక్సిడెంట్లో చచ్చిపోయాడక్క. నీ ప్రణయ్ని, నా తోడబుట్టిన వాడిని నేనే చంపించేశాను. ప్రణయ్ బాబు బతికే ఉన్నాడు, నాకు కనిపించాడు. ఈ న్యూస్ పేపర్ మియాపూర్ కేఫ్లోనే దొరికింది. బైరాగి అదే ఏరియాలో చూశానని చెప్పాడు. పవన్ కూడా మియాపూర్ నుంచే ఫోన్ చేశాడు. అంటే నా అదృష్టం బాగుంటే ప్రణయ్ మియాపూర్లోనే దొరకొచ్చు. మరి పవన్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎందుకని ప్రణయ్ని చూసినట్టు చెప్పడం లేదు? పవన్కి యాక్సిడెంట్ అవ్వడం, చనిపోవడం చూసున్నారు కాబట్టి ఆ భయంతో చెప్పడం లేదా? అంటే శివాగ్నేమైనా వాళ్ళని భయపెడుతుందా? అబ్బా ఆపమ్మాజీ, ఒకటే సౌండ్. సౌండ్ రాని మిక్సీని కనిపెట్టలేకపోయారా? ఖాళీగా ఉండే బదులు సౌండ్ ఇచ్చే ఇద్దరు పిల్లల్ని సైలెంట్ గా కనిపెట్టాను. చాలదా? చాలండి సంబడం. ఇంటేడు చాకరీ ఒక్కదాని చేస్తున్నాను. మీరేమో మన్ను తిన్న పాములో పడుకుంటారు. పెద్దదేమో పని చెప్తే తాజుపాములో లేస్తుంది. ఆ చిన్నదేమో పాట అంటే చాలు నాగస్వరం విన్నదాల్లా తలూగిస్తూ ఉంటుంది. ఒక్కరైనా నాకు సాయం చేసేవాళ్ళున్నారా? అమ్మా మహాలక్ష్మి, మీ అమ్మకంట సాయం చేసి పెట్టరాదు? మన మీద పడి ఏడ్చొస్తుంది. రేపు తిని పెడతానులే అమ్మాజీ. అదేనా నువ్వు నాకు చేసే సాయం? ఏ కాస్త మినపిండి పట్టొచ్చు కదే. మా పోలీసులకి నేరస్తుల్ని పిండి పిండి చేసేలా కొట్టడమే తప్ప ఇలా మినప్పిండి చపాతీ పిండి కలపడం రాదమ్మాజీ. రేపు నిన్ను చేసుకునేవాడు రకరకాల రుచులు కోరుకుంటేనో మన ప్రణయ్లాగా. అవునవును, రేపు నీ భర్త ఏదడిగినా చేసి పెట్టకపోతే బాగుండదు మహాలక్ష్మి. ఏం బాబు ప్రణయ్? ఏంటమ్మాజీ ఆంటీ? నీకు ఇడ్లీ అంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం ఆంటీ. అందులోకి కారపొడి నెయ్యి ఉంటే ఇంకా ఇష్టం ఆంటీ. మరి పెసరట్టు అంటే ఇష్టమేనా? అదంటే ఎవరికి ఇష్టం ఉండదు దిగులేను అంకుల్. మహాలక్ష్మి చూసావా, ముందు ఇడ్లీలోకి కారపొడి చేయడం నేర్చుకో. మహాలక్ష్మి చేతో టిఫిన్ చేస్తే తిని పెట్టాలనుందా అమ్మాజీ ఆంటీ? ఓయ్ నన్ను ఇరికించుకో, మనకలాంటివి చేత కాదు. సారీ మహాలక్ష్మి, నిన్ను అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అనే హక్కు నాకెక్కడుంది? మర్చిపోయి అడిగేశాను. అమ్మాజీ, రేపొద్దున పెసరట్టు నేనే చేస్తాను. అందులోకి ఏం కావాలో నువ్వే రెడీ చేసి పెట్టు. కుకరీ ప్రోగ్రాం గూగుల్లో కొట్టి నేనే తంటాలు పడతాను. అతన్నేం ఫీల్ అవ్వద్దు అని చెప్పండి. అమ్మాజీ మొదలైంది. పెసరట్టుతో ప్రేమాయణం. ఏంటమ్మా? రేపొద్దుని కల్లా నువ్వు ఒక పని చేయాలి బైరాగి. ఏం చేయాలో చెప్పమ్మా.
వాకింగ్కి బండి మీద రావడం ఏంటి అంకుల్? కాళ్ళు నెబ్బుడుతున్నాయి ప్రణయ్. మరి బయటికి రావడం ఎందుకు? ఇంట్లో టిఫిన్ చేసి బోరు కొట్టింది. అప్పుడప్పుడు ఇలా జాగింగ్ పేరు చెప్పి బయటకు వచ్చి టిఫిన్ చేసి వెళ్తుంటాను. అమ్మో అదే విషయం. పాపం అమ్మాజీ ఆంటీ ఇంటికి వెళ్ళాక చెప్తే ఉండండి. అబ్బబ్బా, అమ్మాజీ ఆంటీకి చెప్పమాకు ప్రణయ్. అమ్మాజీ ఆంటీకి తెలిసిందంటే టిఫిన్ తో పాటు భోజనం కూడా బయటే చేయమంటది. మంచి టిఫిన్ సెంటర్కి పోని. మంచి టిఫిన్ సెంటర్ అంటే మెయిన్ రోడ్ ఎక్కాల్సిందే. రోడ్డు మీద అయితే పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లు ఉంటాయి. రోడ్డు పక్కన బండి మీద టిఫిన్ చాలా బాగుంటుంది. ఇడ్లీలు వేడివేడిగా ఉంటాయి, దోశ ఫ్రెష్ గా ఉంటుంది. అక్కడికి పోని. మీ అందరికీ పుణ్యం ఉంటుంది. ఈయన నా భర్త, పేరు ప్రణయ్. 10-12 రోజుల నుంచి కనిపించడం లేదు. మీలో ఎవరైనా చూస్తుంటే చెప్పండి అన్నా. ఎన్ని రోజుల నుంచి పిచ్చిదాల్లా వెతుకుతున్నాను. ఈ ఏరియాలోనే కనిపించాడని మా వాడు చెప్తున్నాడు. ఒకసారి సరిగా చూడండి అన్నా. మీకు కనిపిస్తే చెప్పండి అన్నా. కనిపిస్తే చెప్తామమ్మా. అదిగోండి అంకుల్, మీరు అడిగిన టిఫిన్ బండి. ఎవరైనా ఇతన్ని చూసుంటే కొంచెం చెప్పండి అన్నా. లేదమ్మా. అంతమంది అక్కడ ఎగబడి తింటున్నారంటే టిఫిన్ బానే ఉంటుంది దిగులేను అంకుల్. అంతమంది ఎగబడి తింటున్నారంటే టిఫిన్ బాగుందని కాదు, బిల్లు కట్టక్కర్లేదని. అదేంటి దిగులేను అంకుల్? అదిగో అక్కడ బోర్డు చూడలేదా? ఉచితంగా టిఫిన్ పెడుతున్నారు అక్కడ. ఓ అయితే మరీ మంచిది, వెళ్ళి తిందాం పదండి. వద్దు, మనం ఇక్కడ తినకూడదు. ఎందుకు? నేను దిగులేని రామకృష్ణనే కానీ డబ్బు లేని రామకృష్ణ కాదు. మెయిన్ రోడ్డుకి వెళ్దాం పద. నాకు ఇక్కడ తింటాం ఇష్టం లేదు. నీకెందుకు ఇష్టం లేదు? ఆ ఇడ్లీలు ఇచ్చేవాడిని చూడండి, మొన్నెప్పుడో వైన్ షాప్ దగ్గర తాగుతూ ఊగుతూ కనిపించాడు. 4 ఏళ్లు నీళ్లలో నానబెట్టిన శవంలా ఉన్నాడు. పదండి, వాడి చేతితో టిఫిన్ తింటూ నాకు అస్సలు ఇష్టం లేదు. అవునవును, పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. వద్దులే పద.